ఆఖరికి ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఎవరు? శ్రీ మహావిష్ణువా, బ్రహ్మ లేక శివుడా? రండి తెలుసుకుందాం. నంబర్ 10 ఇంద్రదేవుడు. ఇంద్రదేవుణ్ణి 10,000 ఏనుగుల బలం కలిగిన దేవుడుగా భావిస్తారు. ఇంద్రదేవుడు మేఘాలు, వర్షాలకు అధిపతి. ప్రకృతిని నియంత్రించే శక్తి ఆయనది. నంబర్ 9 సూర్యదేవుడు. సూర్యదేవుడు తన కాంతి, శక్తితో ప్రతి జీవికి జీవం పోస్తాడు. అంతేకాదు, ఆయన ఉగ్రతాపం జీవులను భస్మం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. నంబర్ 8 కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. కార్తికేయ స్వామి వేగం ఎంత అపారమంటే కొద్ది నిమిషాల్లోనే భూమి మొత్తం చుట్టిరాగలడు. నంబర్ 7 హనుమంతుడు. హనుమంతుడికి అపారమైన బలముంది. తన శరీరాన్ని విస్తారంగా మార్చుకుని సూర్యుడినే మృంగగల శక్తి ఆయనది. హనుమంతుడు చిరంజీవి. హనుమంతుణ్ణి పూజిస్తే అన్ని కష్టాలు దూరమవుతాయి. నంబర్ 6 శ్రీ గణేశుడు. గణేశుడికి అష్టసిద్ధులు, నవనిధులు ఉన్నాయి. తన ఇచ్ఛతో ఏ వస్తువైనా, నదైనా, పర్వతమైనా సృష్టించగలడు. గణేశుడు విఘ్నహర్త, బుద్ధిదేవుడు. నంబర్ 5 బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు సమస్త సృష్టికి కర్త. మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించే శక్తి ఆయనకుంది. నంబర్ 4 శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి అపారమైన శక్తి ఉంది. ఒక్క వేలితోనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టాడు. ప్రేమ, నీతి, ధర్మాలకు ఆయనే పరమజ్ఞాని. నంబర్ 3 శ్రీరాముడు. శ్రీరాముని నామంలోనే అపార శక్తి ఉంది. ఆయన నామం రాసిన రాయి కూడా నీటిలో తేలుతుంది. శ్రీరాముడు మర్యాద, ధర్మం, సత్యానికి ప్రతీక. నంబర్ 2 శ్రీ మహావిష్ణువు. విష్ణువు నాభినండి బ్రహ్మదేవుడే జన్మించాడు. ప్రతి యుగంలో అవతారాలెత్తి భూమిని రక్షించి ధర్మాన్ని స్థాపించాడు. విష్ణువు సృష్టికి పోషకుడు, రక్షకుడు. నంబర్ 1 మహాదేవుడు, శివుడు. కాలాలకే కాలుడు, దేవులకే దేవుడు మహాదేవుడు. ఆయన రుద్రరూపం దేవతలకే భయాన్ని కలిగిస్తుంది. ఆయన మూడో కన్ను తెరిస్తే మొత్తం బ్రహ్మాండమే భస్మమవుతుంది. ఆయనకు ఆదిలేదు, అంతం లేదు. కాలమే ఆయన ముందు తలవంచుతుంది. సమస్త దేవతలకు అధిపతి ఆయన. కామెంట్స్లో మీ ఇష్టదేవుని పేరు, అలాగే హర్ హర్ మహాదేవా అని తప్పకుండా కామెంట్ చేయండి.